జవహర్ నగర్ రియల్టర్ వెంకటరత్నం హత్య కేసులో ఇప్పుడు వీస్తుపోయే విషయాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ప్రధాన నిందితుడిగా చందన్ సింగ్ గుర్తించారు పోలీసులు. అయితే 25 ఏళ్ల క్రితం హత్యకు గురయ్యారు చందన్ సింగ్ తండ్రి సుదేశ్ సింగ్. అయితే సుదేశ్ సింగ్ కి గుడుంబ డాన్ గా అయితే పేరుంది. 2001లో ఎన్కౌంటర్లో సుదేశ్ సింగ్ చనిపోవడం జరిగింది. అయితే అప్పుడు సుదేశ్ సింగ్ మరణంలో వెంకటరత్నం పాత్ర ఉండడంతో తన తండ్రి హత్యకు ఇతనే కారణం అన్నట్టుగా ఈ చందన్ అనుకొని 7 ఏళ్ల వయసు నుండే ఈ చందన్ సింగ్ పగబెట్టుకొని ఉన్నాడు, ఎలాగైనా ఇతన్ని చంపాలని. అయితే 20 ఏళ్ల పగ అన్నమాట. మొత్తానికి కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా దాడి చేసి చంపేశారు. తన గ్యాంగ్తో దారుణంగా హత్య చేశాడు చందన్ సింగ్. తుపాకీతో కాల్చి కత్తులతో నరికి చంపేశాడు. అయితే క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరించారు పోలీసులు. హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. షాహీ నాయత్ గన్స్ పోలీసుల ఎదుట నేరుగా 4 నిందితులు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. మరో 2 నిందితుల కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సాయి లైన్లో ఉన్నారు, అతనితో మాట్లాడదాం. ఎస్ సాయి, ఇంతకీ ఈ హత్య కేసుకి సంబంధించి వెలుగులోకి వచ్చిన నిజాలేంటి? ఇప్పుడు ఈ కేసు చుట్టూ ఏం నడుస్తుంది? దీనికి ఇది జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాప్రా ప్రాంతంలో చోటు చేసుకుంది. అయితే సాకేత్ కాలనీ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారి అతని ముందు సాకేత్ కాలనీకి సంబంధించి అక్కడ చాలా కొంచెం డెలిగేట్స్ ఉండే ప్రాంతం అది. ఆ ప్రాంతంలో వెంకటరత్నం ఎప్పటి నుంచో కొత్త ఇల్లు అక్కడ 3 సంవత్సరాలు అయింది. ఆ ఇంటికి కూడా ఆ ఇల్లు కట్టుకొని కూడా ఆ ఇంట్లో కాపురం వెళ్ళి ఆ కొత్త ఇంట్లో నివసిస్తూ ఉంటారు. అక్కడ ఆ పిల్లలు చిన్న పిల్లలు కూడా అక్కడే పక్కనే ఒక 500 మీటర్స్ లో స్కూల్ కూడా ఉంటది. ఆ స్కూల్ కి పొద్దున తీసుకెళ్లే క్రమంలో రోజు అదే క్రమంలో తీసుకెళ్తారంట స్కూల్ కూడా. స్కూల్ కి తీసుకెళ్లి డ్రాప్ చేసి వచ్చి ఆయన వాకింగ్ కి వెళ్ళి ఇంకా ఆయన బిజినెస్ లో ఆయన చూసుకుంటా ఉంటారంట రోజు. అయితే నిన్న ఏదైతే మర్డర్ జరిగిందో ఆ ప్రాంతంలో పొద్దున స్కూల్ కి తీసుకెళ్లి డ్రాప్ చేసి వచ్చే సమయంలో ఎదురుగా ఆటో వచ్చి అడ్డగించడము, అక్కడ 4 దిగి ఇంకా స్కూటీలో 2 వచ్చి ఇంకా వెంటనే ఆయన మీద అటాక్ చేయడంతో ఆయన ఇంకా పారిపోలేని సిచ్యువేషన్ లో ఇంకా అక్కడికక్కడే చంపేయడం కూడా జరిగింది. అంటే అక్కడ మొత్తం సీసీ కెమెరాలో కూడా రికార్డింగ్ జరిగింది. గన్నుతో కాల్చి ఆ వేట కొడమలు ఏదైతే వాళ్ళు తెచ్చారో వెపన్స్, ఆ వేట కొడమలు తీసుకొని కూడా నరికేయడం జరిగింది. పోలీసులు అయితే నిన్న అక్కడికి వెళ్ళి మొత్తం విచారిస్తే పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి విచారించారు. మొత్తం క్లూస్ టీము అన్ని కూడా వివరాలు సేకరించారు. అయితే ఈయన మీద ఉన్న అభియోగం ముందు రౌడీ షీటర్ అనే పేరు ఉంది అని చెప్తా ఉన్నారు. పోలీసులు కూడా విచారిస్తా ఉన్నారు రౌడీ షీటర్ నిజంగానే రౌడీ షీటర్ ఉందా, ముందు ఏంటి, ముందు ఎక్కడున్నారు, ఎవరినన్నా మోసం చేశారా, లేదంటే లావాదేవీలు ఏదన్నా ఇబ్బందులు ఉండే ఈ హత్య జరిగిందనే కోణంలో కూడా విచారిస్తా ఉన్నారు. అయితే అక్కడ బ్లాక్ టీ షర్ట్స్ ఎవరైతే వాళ్ళు చంపారో ఆ నిందితులు పూర్తిగా మొత్తం బ్లాక్ టీ షర్ట్స్ బ్లాక్ షర్ట్స్ ధరించుకొని వచ్చారు. అక్కడ మొత్తం ఒక టీం లాగా ఏర్పడి ముందే అక్కడ రెక్కీ చేసుకున్నట్లు కూడా మనం సీసీటీవీ ఫుటేజ్ లో చూసాం. ఆ రెక్కీ చేసి అక్కడే సంచరిస్తా ఉన్నారు. అక్కడే ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు వేస్తామా అని చెప్పి కూడా అక్కడే తిరిగి ఆయన వచ్చే సమయానికి వెంటనే ఆటో ఎదురుగా పెట్టి మరీ కూడా చంపేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర కూడా వెళ్ళి మాట్లాడితే ముందు పాత కక్షలు కానీ ఎలాంటి గొడవలు కానీ ఏం లేదని చెప్తా ఉన్నారు. అయితే పోలీసులు మాత్రం పాత కక్షలే కారణం అని కూడా క్లియర్ గా చెప్పారు పోలీసులు. అయితే పాత కక్షలు ఏమీ లేదని అంటూ కూడా తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. దీని గురించి నిందితులు అయితే ప్రస్తుతానికి 4 మాత్రం లొంగిపోయినట్టు చెప్తా ఉన్నారు. అయితే ఇంకిద్దరు మాత్రం పరారులో ఉన్నారు. వాళ్ళ కోసం 2 టీములుగా విడి గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే ఇప్పుడు వెంకటరత్నం హత్యకి సంబంధించి గతంలో ఎప్పుడైనా ఇలాగా మర్డర్ అటెంప్ట్ ఏమైనా చేయడం జరిగిందా? అంటే ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఈ కాప్రా ప్రాంతంలో సాకేత్ కాలనీలో ఉన్నారో ఇతను ఇక్కడికి వచ్చి ఇక్కడ కొత్తిల్లు కట్టుకొని ఇక్కడే ఉండడం జరుగుతూ ఉంది. ఆయన ఇక్కడకు సంబంధించి మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ ని వాళ్ళ అక్కడ ఏదైతే ఏరియాలకు సంబంధించి వాసుల్ని కానీ విచారిస్తే ముందు ఏదీ లేదు, మామూలుగా వాకింగ్కి వెళ్తారు, మాతో సరదాగా ఒక అఫీషియల్ ఎలా ఉంటాడో అలా ఉంటాడు మాతో అని చెప్పి కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే ముందు ఏం జరిగిందో ముందు పాత బస్తీలో ఏదో ఉన్నట్లు చెప్తా ఉన్నారు. ఆ పాత బస్తీలో ఉన్న గొడవలు అయితే ఇక్కడ ఏమీ చెప్పట్లేదు, మాకు చెప్పలేదు కూడా, మాతో షేర్ చేసుకోరు.
మాకు ప్రతిసారి ఆయన ఇంట్లో ఏం స్పెషల్ ఉన్నా మాకు పిలుస్తారు, అంత సరదాగా ఉండే అతను మాకేం చెప్పలేదు అంటా ఉన్నారు. మాకు తెలిసినంత వరకు అతను చాలా మంచోడు, అతని మీద ఏ గొడవలు లేవు అని కూడా క్లియర్ గా చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్. అయితే పోలీసులు మాత్రం అక్కడ క్లియర్ గా చెప్తా ఉన్నారు పాత కక్షలే కారణం అని చెప్పి బల్లగుద్ది చెప్తా ఉన్నారు. అయితే అక్కడ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే మాతో వాళ్ళ భార్యతో కానీ, ఆ తల్లితో కానీ, వాళ్ళ తమ్ముళ్ళతో కానీ, పిల్లలతో కానీ ఏది షేర్ చేసుకునే వాళ్ళు కాదంట బయట విషయాలు. మామూలుగా ఏదన్నా ఫ్యామిలీ విషయాలు షేర్ చేసుకుని అంత సంతోషంగా ఉంటారంట రోజు. అయితే ఏ విషయం చెప్పుకునేసరికి ఆ తల్లిదండ్రులు కూడా బిక్కుమని ఏడుస్తా ఉన్నారు. ఏదున్నా మాకు ముందే తెలుసుంటే బయట పంపించే వాళ్ళం కాదు కదా అని కూడా ఏడుస్తా ఉన్నారు ఆ తల్లిదండ్రులు. సో ఎక్కడా కూడా అతనికి ఈ గ్యాప్ అంటే 25 yearsగా అతని మీద ఎలాంటి మర్డర్ అటెంప్ట్స్ కానీ ఇవే జరగలేదు. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కనుక అంటే 25 yearsగా ఈ కక్ష పెట్టుకొని ఈ చందన్ సింగ్ అనే అతను ఇలా కాపు కాసి మరి అతన్ని చంపేయడం అనేది సో ఎంత ప్లానింగ్ చేసుకొని ఉంటారు. అంటే ఇప్పుడు చందన్ సింగ్ ని అదుపులోకి తీసుకున్నారంటారా పోలీసులు? ఎస్, ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తా ఉన్నారు, ఏంటి అని కూడా కోణంలో విచారిస్తా ఉన్నారు. అంటే ఇది బాగా క్లియర్ గా గమనిస్తే ఆ సీసీ కెమెరాలో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పేది ఏంటంటే ఆల్రెడీ 2-3 daysగా వాళ్ళు రెక్కీ చేస్తా ఉన్నారనమాట. అంటే అది పొద్దున తెల్లవారుజామున ఆ ప్రాంతంలో మంచు కురవడంతో ఎవరు బయట రాని పరిస్థితి. అంటే కొంచెం ఫారెస్ట్ ఏరియా టైప్ లో ఉంటది కాబట్టి ఎవరు రారనమాట అక్కడ. సో ఆ ఫారెస్ట్ ఏరియాలో మాత్రం క్లియర్ గా రెక్కీ చేసి మరీ క్లియర్ గా చంపేయడం జరిగింది అక్కడ. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ముందే చెప్పారంట, మామూలుగా ఏదైనా ఉంటే షేర్ చేసుకుంటే ఫ్రెండ్స్ కూడా ఏం చెప్పలేదంట. ముందే ఎవరితో ఫోన్ చేసి అతను వెంకటరత్నం ఫోన్ చేసి సర్లే నువ్వు రెడీగా ఉండు నేను వస్తానని చెప్పారంట. తల్లి చెప్పింది, వాళ్ళ ఇంట్లో తల్లి క్లియర్ గా చెప్పింది, ఎవరికో ఫోన్ చేసి నేను వస్తాను నువ్వు రెడీగా ఉండన్నారంట. ఇంట్లో ఉప్మా చేస్తుంటే తినేళ్ళరా అంటే మళ్ళీ వచ్చి తింటాను అని చెప్పి కూడా తల్లితో చివరి మాట అదే చెప్పి చిరునవ్వుతో బయట నుంచి వెళ్ళారంట. సో అదే చివరిగా ఇంట్లో చూసింది. అయితే ఈ స్కెచ్ మాత్రం 2-3 daysగా ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఏదైతే ఆయన చంపేందుకు ప్రయత్నం మాత్రం 2-3 daysగా జరుగుతూ ఉంది. గతంలో చూసుకుంటే ఏ రోజు ఇట్లా ప్లానింగ్స్ కానీ ఇట్లాంటివి ఏమీ జరగలేదంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. అయితే పోలీసులు కూడా పాత కక్షలు ఇప్పుడు కాదు, గతంలో ఎప్పుడో పాత బస్తీలో నివసించి బిజినెస్ చేసేటప్పుడు ఈ పాత కక్షలు అని చెప్పి కూడా నిన్న పోలీసులు క్లియర్ గా చెప్పడం జరిగింది. రైట్ సాయి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, ప్రధాన నిందితుడైతే ఈ అంశానికి సంబంధించి చందన్ సింగ్గా గుర్తించడం జరిగింది. అయితే మొత్తానికి జవహర్ నగర్ రియల్టర్ వెంకటరత్నం హత్య కేసులో అయితే వీస్తుపోయే నిజాలైతే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. 25 ఏళ్ల క్రితం హత్యకు గురయ్యారు చందన్ సింగ్ తండ్రి సుదేశ్ సింగ్. అయితే 25 ఏళ్లుగా ఈ కక్ష పెట్టుకుని అంటే తనకి 7 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే తను అప్పటి నుంచి కక్ష పెట్టుకున్నాడు. మా నాన్నని చంపేయడానికి హెల్ప్ చేసిన అతన్ని ఎలాగైతే వదలకూడదని చెప్పి పక్కా ప్లాన్ ప్రకారమే 2-3 రోజులుగా రెక్కి నిర్వహించి మరీ ఇలా చంపేసినట్టుగా తెలుస్తుంది. అయితే తండ్రి హత్యకు కారణమై అని వెంకటరత్నం అని చెప్పి అనుకొని 7 ఏళ్ల వయసు నుంచే పగ పెట్టుకొని మరీ చందన్ సింగ్ చంపేయడం జరిగింది. తన గ్యాంగ్తో కలిసి దారుణంగా హత్య చేశాడంటే తుపాకీతో కాల్చి కత్తులతో నరికి మరీ చందన్ సింగ్ అతన్ని చంపేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ ద్వారా పోలీసులు అయితే ఆధారాలు సేకరించడం జరిగింది. హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. షాహీన్ ఆయత్ గంజ్ పోలీసుల ఎదుటైతే ఇప్పుడు 4 నిందితులైతే లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. మరో 2 కోసం పోలీసులు గాలింపు చర్యలైతే చేపట్టారు.